వికసించే పువ్వులా ఓ నవ్వు నవ్వుతూ ఆనందంతో మీ జీవితాన్ని మొదలుపెట్టండి. అంతా శుభం కలుగుతుంది. తినడానికి తిండి లేని స్థాయి నుంచి తినడానికి సమయం లేని స్థాయికి వెళ్ళడం కాదు. విజయం అంటే మనము తింటూ మరొకరికి పెట్టే స్థాయికి ఎదగడమే విజయం. ఇష్టం, కోపం, అలగటం, నవ్వడం, ఏడవడం ఇవన్నీ మనసుకు నచ్చిన వారి దగ్గరే మాత్రమే చేయగలం. కారణము లేని కోపం, నమ్మకం లేని ప్రేమ, బాధ్యత లేని బంధం ఉన్నా లేకపోయినా ఒకటే. స్వార్థం ఉండాలి కానీ ఎదుటి వాళ్ళని నాశనం చేసేంత ఉండకూడదు. గెలుపు అనేది నీడలాంటిది. దాన్ని పట్టుకోవాలని చూడకు. నీ దారిలో నువ్వు సాగిపో. దానంతట అదే నీ వెంట వస్తుంది. కానీ నీ అడుగులు వెలుగు వైపు పడితేనే నీడ ఉంటుందని గమనించాలి. ధైర్యం అంటే భయం వెయ్యకపోవడం కాదు, భయం వేసిన ముందుకు పోవడం. ఎన్నో కష్టాలు, ఎన్నో కన్నీళ్ళు, మరెన్నో కలతలు నీవు పెట్టే ఈ జీవిత పరీక్షలో గెలిచానా ఓడానా చింతించను. కానీ వాటిని తట్టుకునే శక్తిని, మనోధైర్యమును ప్రసాదించు శివయ్య. నీకు అవసరమైన ప్రతిసారి ఎవరు గుర్తుకొస్తారో వారికి అవసరమైనప్పుడు సాయం చేయడానికి వెనుకాడకు. ఎందుకంటే ఈ రోజుల్లో మంచి చేసేవారు చాలా అరుదు. వర్షాలు పడడం లేదని ఊర్లో వారందరూ దేవుణ్ణి ప్రార్థించడానికి వెళ్ళారు. కానీ ఒక్కడు మాత్రం గొడుగు తీసుకొని వెళ్ళాడు. అదే విశ్వాసం. తండ్రి బిడ్డను పైకి ఎగరవేస్తాడు. బిడ్డ ఏడవాలే కానీ నవ్వుతుంది. అదే నమ్మకం. మనం రేపు బతుకుంటామో లేదో తెలియదు కానీ అలారం పెట్టుకొని మరి పడుకుంటాము. అదే ఆశ. లోకం దృష్టిలో గొప్పగా ఉన్నా లేకున్నా పర్వాలేదు కానీ నీ మనస్సాక్షికి ముందు గర్వంగా తలెత్తుకొని బ్రతకగలిగితే అంతకంటే గొప్ప జీవితం లేదు. మనిషి యొక్క గొప్పతనం 6 అడుగుల అందంలో కాదు, ఆలోచించి మాట్లాడే 6 అంగుళాల నాలుక మీద ఆధారపడి ఉంటుంది. బిచ్చగాడైనా బలిసునోడైనా పోరాడేది పైసల కోసమే. మరి తేడా ఎక్కడ వస్తుందంటే ఆ పైసలు ఒకరికి బతుకునిస్తే ఇంకొకరికి బలుపునిస్తుంది. కన్ను చెదిరితే గురి మాత్రమే తప్పుతుంది. మనసు చెదిరితే జీవితమే దారి తప్పుతుంది. జీవిత భాగస్వాములు ఏ దేశములోనైనా దొరుకుతారు, బంధువులు కూడా. అంతేకాని తోబుట్టులు మాత్రం ఏ దేశానికి వెళ్ళినా దొరకరు. వారిని ఎన్నటికీ మర్చిపోలేము. తాను ఏం మాట్లాడాలో తెలిసినవాడు తెలివైనవాడు. తాను ఏం మాట్లాడకూడదో తెలుసుకోగలిగినవాడు వివేకవంతుడు. రక్తం చుక్కలు చిందకుండా మనిషిని మానసికంగా హింసించి చంపే ప్రమాదకరమైన ఆయుధం మాట. దానిని మూర్ఖుడు వాడిన తర్వాత ఆలోచిస్తాడు. తెలివైనవాడు ఆలోచించి మాట్లాడతాడు. నువ్వు నేను నేల ఆకాశం భౌతికంగా దూరంగా ఉన్నా మానసికంగా దగ్గరగా ఉన్నాం. అమ్మలోని ఆ పదం, నాన్నలోని నా పదం కలిపితేనే అన్న. అమ్మ తర్వాత అమ్మగా, నాన్నలాగా బాధ్యతగా తోడుండేది అక్క. అన్న అయినా తమ్ముడైనా నీకు అందివ్వగలిగేది ఆనందమే. అక్క అయినా చెల్లైనా అపురూపమైన ఆప్యాయతల కొలువు. చీకటిని చీల్చుకుంటూ వెలుతురు వచ్చినట్టు బాధల్ని పోగొడుతూ సంతోషాలొస్తాయి. ఎంత తక్కువ మాట్లాడితే అంత విలువ, ఎంత తక్కువ ప్రేమిస్తే అంత మనశ్శాంతి, ఎంత దూరంగా ఉంటే అంత గౌరవం, ఎంత హద్దుల్లో ఉంటే అంత మర్యాద, ఎంత తక్కువ ఆశిస్తే అంత ప్రశాంతత, ఎంత నిగ్రహముతో ఉంటే అంత అగ్రస్థానం. క్షమించడం నేర్చుకోండి. ఎందుకంటే దానికంటే విలువైనది ఏదీ లేదు. అందుకే తప్పు చేసినప్పుడు భగవంతుని మనం కోరుకునేది కూడా క్షమించమనే కదా. వినయము లేని విద్య, సుగుణము లేని రూపం, ఉపయోగము కాని ధనం, శౌర్యము లేని ఆయుధం, ఆకలి లేని భోజనం, పరోపకారం చేయని జీవితం వ్యర్థం. ఒక మనిషిని మనం ప్రేమిస్తే వాళ్ళు చేసే తప్పులు కూడా క్షమించగలగాలి. నన్ను కావాలనుకున్న వారికి ఎప్పుడు దూరం కాను, నన్ను కాదన్న వారికి ఎన్నటికీ దగ్గరగాను. ఇదే నేను. ఇతరులు నీ గురించి కల్పించి చెప్పిన మాటలు నీ కాలి చెప్పులకు అంటిన దుమ్ముతో సమానం. మరి ఆ దుమ్ముని దులిపేసుకోవాలి కానీ నుదుటికి అంటించుకోకూడదు. ఇతరులతో పోల్చుకోవడం, ఇతరుల నుండి ఆశించడం, ఈ 2 వదిలేస్తే జీవితంలో సగం సమస్యలు పోతాయి. డబ్బు అనేది మంచి చేస్తుంది, చెడు చేస్తుంది. దగ్గర ఉన్న వాళ్ళను దూరం చేస్తుంది, దూరం ఉన్న వాళ్ళను దగ్గర చేస్తుంది.
నోటికి ఏదొస్తే అది మాట్లాడే వాళ్ళతో దూరంగా ఉండటమే మంచిది. ఎందుకంటే అటువంటి వారు ఎన్నేళ్ళు బంధాన్ని అయినా ఒక్క మాటతో తెంచేయగలరు. నా జీవితములో నేను చాలా కోల్పోయాను. నాకు ఇష్టమైనవన్నీ కోల్పోయాను. ఇష్టమైన వారికి కూడా నేను ఇప్పుడు భారమైపోయాను. కొన్నిసార్లు మన మంచితనమే మనల్ని ఒంటరిని చేస్తుంది. అది మనకు అర్థం కాదు. అర్థమయ్యే సమయానికి మన దగ్గర ఏమీ ఉండదు. కళ్ళల్లో కన్నీరు, గుండెల్లో బాధ తప్ప. కొంతమంది మతం కోసం గొడవ పడుతుంటారు. మరికొంతమంది డబ్బు కోసం గొడవ పడుతుంటారు. ఇంకొందరు కులం కోసం గొడవ పడుతుంటారు. ఒక్క భార్యాభర్తలు మాత్రమే నిస్వార్థంగా దేనికో తెలియకుండానే గొడవ పడుతుంటారు. మౌనం అర్థం లేనిది కాదు, చేతకానిది అంతకన్నా కాదు. ఎన్నో జవాబులు దాగి ఉన్న ప్రళయం. కొందరికి ఇది అర్థం కాదు. నీవు చేసే పనిని నీ అంతరాత్మకు సమాధానం చెప్పుకో. కలిగితే చాలు. అందరికీ నచ్చేట్టు చేయాలంటే దానికి నీ జీవితం సరిపోదు. ఇతరులతో పోల్చుకోవడం, ఇతరుల నుండి ఆశించడం, ఈ రెండు వదిలేస్తే జీవితంలో సగం సమస్యలు పోతాయి. మాట జారితే క్షమించేయవచ్చు. డబ్బు పోతే కష్టపడి సంపాదించవచ్చు. కానీ బంధాలకు దూరమైతే తిరిగి దగ్గరవ్వడం చాలా కష్టం. మాట, డబ్బు కంటే బంధం చాలా విలువైనది. నీ కోసం చప్పట్లు కొట్టే రెండు చేతుల కన్నా కన్నీరు తుడిచే ఒక వేలు మిన్న. భర్త సపోర్ట్ ఉంటే భార్యకు నరకం కూడా స్వర్గంలా అనిపిస్తుంది. భర్త సపోర్ట్ లేకుంటే స్వర్గం కూడా నరకంలా అనిపిస్తుంది. నిన్ను ఎప్పటికీ వేరే వాళ్ళతో పోల్చుకోకు. ఎందుకంటే సూర్యుడికి చంద్రుడికి పోలికే ఉండదు. సమయం వచ్చినప్పుడు అవి మెరుస్తాయి. నువ్వు కూడా అంతే, గుర్తుంచుకో. అదృష్టం అంటే చనిపోయిన వాడిని పాతి పెడుతుంటే లంక బిందెలు దొరకడం. దురదృష్టం అంటే లంక బిందెల కోసం తవ్వుతుంటే గోతిలో పడిపోవడం. మనసుకు మించిన శత్రువు లేదు. అదే మనసుకి మించిన మిత్రువు లేదు. మనం ఆలోచించే ఆలోచనలే మిత్రత్వానికి, శత్రుత్వానికి కారణం. నీకు చదవడం తెలిస్తే ప్రతి మనిషి ఒక పుస్తకమే. తగిలిన ప్రతి గాయాన్ని జ్ఞాపకంగా గుర్తుపెట్టుకుంటే అది బాధ. ఆ తగిలిన ప్రతి గాయాన్ని పాఠంగా మార్చుకుంటే అది మార్పు. ఎందుకంటే ముళ్ళుని తొక్కిన కాలు బాధపడుతూ అక్కడే ఉండిపోకూడదు. ఈసారి జాగ్రత్తగా నడవడం మొదలు పెట్టాలి. ఆకాశం ఎంత విశాలంగా ఉన్నా నక్షత్రాలకే విలువ ఎక్కువ. అలాగే మనిషి ఎంతటి శ్రీమంతుడైన గుణానికి, వ్యక్తిత్వానికే విలువ ఎక్కువ. జాలి గుణం కలవారికి కష్టాలు ఎక్కువ. కఠినం గుణం కలవారికి సుఖాలు ఎక్కువ. ఇతరులను గౌరవించడం వలన నీకు విలువ పెరుగుతుంది. జ్ఞానం కలిగిన వారి మాటలు వినడం వలన నీలో మూర్ఖత్వం నశిస్తుంది. మనం చేసేది తప్ప కాదా అనేది ఎవరు చెప్పనక్కర్లేదు. ఒంటరిగా కూర్చొని నీ అంతరాత్మను అడిగితే చాలు. అలసే వరకు ఆడితే అది ఆట, గెలిచే వరకు చేస్తే అది యుద్ధం, చచ్చే వరకు బ్రతికితే అది జీవితం, చచ్చినా కూడా బ్రతికితే అది నీ మంచితనం. నీకు ఏది రాసి ఉంటే అది జరుగుతుంది. ఇంకెందుకు అంతగా అందరికీ లొంగి తిరుగుతున్నావు? ఎవ్వరికి లొంగకు, ఎవ్వరికి పట్టించుకోకు, దేనికి భయపడకు. ఉంటే ఉంటావు, పోతే పోతావు. ఎప్పటికైనా పోయే వాళ్ళమే కదా. బ్రతికినంతకాలం ధీరుడుగా బ్రతుకు. ఎక్కడైతే మనం నలుగురం కూర్చొని ఐదో వాడి గురించి తప్పుగా మాట్లాడుతామో అక్కడి నుండి మనం వెళ్ళిపోయిన తర్వాత మిగిలిన ముగ్గురు కూడా మన గురించి తప్పుగానే మాట్లాడుతారు. అదృష్టం చెట్టు మీద పక్షి లాంటిది. అది ఎప్పుడైనా ఎగిరిపోతుంది. అందుకే కష్టాన్ని నమ్ముకోవాలి. వ్యక్తిత్వం అంటే ఏమి లేనప్పుడు, ఎవరు లేనప్పుడు ఎలా ఉన్నావో, అన్నీ ఉన్నప్పుడు, అందరూ ఉన్నప్పుడు కూడా అలానే ఉండటం. గెలపంటే అందరినీ తొక్కిపెట్టి పైకెదగడం కాదు, అందరి మనసులు గెలుచుకోవడం. బంధం అంటే కలిగినప్పుడు కలుసుండటం కాదు, కష్టాలున్నప్పుడు తోడుండటం. స్నేహం అంటే చెట్టా పట్టాలేసుకొని తిరగడం కాదు, చీకాకులు వచ్చినప్పుడు నేనున్నానని భరోసా ఇవ్వడం. ప్రేమంటే అందాన్ని ఆకర్షించడం కాదు, లోనున్న మనసు లోతుల్ని ఇష్టపడటం. వారసులంటే ఆస్తులని ప్రేమించే రక్త సంబంధీకులు కారు, విలువలను ఆశయాలని నిలబెట్టేవారు.
మూసిన నోట్లోకి ఈగలు దూరవు. అదుపులో ఉంచుకుంటే అనవసరపు గొడవలు తలకు చుట్టుకోవు. మనిషికి కాలం విలువ తెలుసు, డబ్బు విలువ తెలుసు, స్వేచ్ఛ విలువ తెలుసు, బంధం విలువ తెలుసు, ప్రాణం విలువ తెలుసు. కానీ ఇన్ని తెలిసిన మనిషికి ఎందుకు సాటి మనిషి విలువ తెలియడం లేదు? మన నోటిలోకి పోయే ఆహారం ఎంత రుచిగా ఉండాలో మన నోటి నుంచి వచ్చే మాటలు కూడా అంత రుచిగా ఉండాలి. అప్పుడే బంధాలు, స్నేహాలు బలపడతాయి. మన ప్రాణమే ఏదో ఒకరోజు మనల్ని వదిలేస్తుంది. మనసులు వదిలేయడంలో వింతేముంది? తాళంతో పాటే తాళం చెవి కూడా తయారు చేయబడి ఉంటుంది. ఒకటి లేకుండా రెండవది తయారు కాదు. అలాగే పరిష్కారం లేకుండా ఒక సమస్యను భగవంతుడు సృష్టించే అవకాశం లేదు. మిమ్మల్ని బలవంతులుగా చేసే ప్రతి ఆశయాన్ని స్వీకరించండి. బలహీనపరిచే ప్రతి ఆలోచనను తిరస్కరించండి. చేదును రుచి చూసిన వారికి తియ్యదనం అర్థమైనట్లు కష్టించి పనిచేసిన వారికే విశ్రాంతిలోని ఆనందం తెలుస్తుంది. ఎప్పుడైనా సరే అడిగే ప్రశ్నలో పద్ధతి ఉంటే వచ్చే సమాధానంలో సంస్కారం ఉంటుంది. కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. తల పొగరుతో తిరిగిన వాడిని తల దించుకునేలా చేస్తుంది. తల దించుకుని బ్రతికిన వాడిని ధైర్యంగా బ్రతికేలా చేస్తుంది. నవ్విన వాడిని ఏడిపిస్తుంది. ఏడ్చిన వాడిని నవ్వేలా చేస్తుంది. కాలం చేతిలో అందరం కీలు బొమ్మలమే.